నాడు వజ్రవతారి ఎప్పుడు పేరు పెట్టుకున్నారు అప్పుడు ఎరకటోళ్ళు చూసినవా కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టినా దేవుళ్ళ కలిసే పేర్లు పెట్టుకున్నారు ఎరకటోళ్ళు కొడుకు పుడితే నా కొడుక రాజన్న నా కొడుక మల్లన్న నా కొడుక వైరన్న నా కొడుక రాజన్న నా కొడుక ఐలన్న నా బిడ్డ ఎల్లవ్వ నా బిడ్డ పోసవ్వ నా బిడ్డ మదనవ్వ నా బిడ్డ బతిపోసావా అని ఆ కొడుకుల పేరు బిడ్డల పేరు గట్ట పెట్టుకొని పిలుచుకున్నారు ఉప్పటోళ్ళు ఎవరన్నా గా పేర్లు పెట్టి పిలుస్తారా ఉప్పటోళ్ళు కొడుకుల బిడ్డల పేర్లు ఎట్లా వెళ్తారు ఏమిరా నా బన్నీ ఏమిరా కన్నిగా ఏమిరా నట్టు ఎవరైనా ఆశరు ఎవరైనా పైపు ఎవరైనా గొట్టమా ఆ నట్ల పేరు బోలొట్ల పేరు పెడతారు పొటోళ్ళు ఏదైనా దేవుళ్ళ కలుతుందా పేరు నడవంతరం చిన్న మోకాళ్ళవన్నీ అయిందయ్యా ఓ పెద్దలారా 60 ఆడోళ్ళ వాద్దం ఒక పిల్ల మీద ఒంటి మీద వారుతున్నది చేతులు చూడబోతే సంగడి కొళ్ళు ఎల్లు పెసరగాయలు గోళ్ళు బంగారు రేకులు రొంబ ఊర్వశి మేనకట్టెలు తమ కన్న సక్కదనాల సుక్క ఆగో గుడికి పోతారంటే ఇంటనే గుడి కట్టించిండ్రు బడికి పోతారంటే ఇంటనే బడి కట్టించిండ్రు ఆగో అటువంటి రామయ్య శాస్త్రిని పెట్టి చదువు శాస్త్రాలు నేర్పించి విద్యల బుద్ధులు జ్ఞానాలు నేర్పిస్తే ఆగో పెరిగి పెద్దదాయి 16 ఏళ్ల పడుసు పిల్ల అయిందట ఆ పిల్ల నేడు చెలో కన్న తండ్రి కన్న చూసినాడా ఎన్ని రోజులకున్నా ఒక్క బిడ్డ వారి వరి మొలకలే కదాదుకున్న బిడ్డ నా బిడ్డ ఎంతైనా కానీ ఎన్ని రోజులకున్న ఒకరింటి పిల్లవు నా బిడ్డ నా బిడ్డకు పెళ్లి చేస్తానన్న పెళ్లి చేస్తానన్న వరకు 80 మంత్రులు ఏమన్నారు నీ బిడ్డ నా కొడుకు చేసుకుంటాడు నా కొడుకు చేసుకుంటాడు అని కొట్లాడుతాను రాట అప్పుడు ఏమన్నాడు రాజు చంద్రశేల రాజు ఆగో వీనికిత్తే వాని కోపం వానికిత్తే వీని కోపం అవుతుంది ఆగో నేను ఎక్కేది ఉన్నది ఎల్లటేనుగకు తడిబెడి తానాలు పోసి ఆగో అంబారి వేసి వెనక తొండానికి మళ్ళీ పూల దండిద్దాము ఎవరి మెడ లోపల పూలమాల ఎత్తే ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి నా బిడ్డకి ఇచ్చి లగ్గం చేసి నాకు 65 రాజ్యాల చక్రవర్తిని ఎత్తనన్నాడు చంద్రశేల రాజు రాజు నడుచుకుంటే కాదు గంభం అవుతుంది రాజు కొట్టంటే దెబ్బల కొద ఉంటుంది అనయ్య పటుపటువన వరకు ఏనుగను సంపాదించిండ్రు మల్లెపూల దండను అటువంటి ఏనుగ తొండానికి ఎప్పుడు ఇచ్చే వరకు రామ 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 దేవాయ మనుభావో
పిల్లగాని బయటికి వచ్చింది 5 చుట్టూ తిరిగి ఆగో పిల్లగాని మెడ లోపల పూలమాల వేసింది అప్పుడు నా కొడుక నీ రాజ్యం ఎక్కడనో నీ దేశం ఎక్కడనో మాకు తెలియదు కొడుక అదృష్టవంతుని జడగొట్టేతాను ఎవరి తరం కాదు దురదృష్టవంతుని ఎంత బాగా యుద్ధమన్న వాడు బాగువాడు రారా కొడుక అని ఎల్లటేనే మీద కూర్చుండబెట్టుకోని ఆగో పౌడంపు రాజును ఆగో తన రాజ్యం చంద్రశీల పట్టం తీసుకొచ్చిండ్రయ్యా ఓ పెద్దలారా పిల్లగా కళాకారులకు రెండోసారి ఛాన్స్ అందరు కొంటారు అప్పుడు శాస్త్రాలు చెప్పిరా సీతమ్మ తల్లికి శ్రీరాముడు